మనకి తెనాల్లో చాలా హంటింగ్ వీడియోస్ ఉన్నాయి. బట్ మనం ఏంటంటే ఇవాళ ఒక స్పాట్కి వచ్చాము. అక్కడ దెయ్యం ఉందని చెప్పి చిన్న డౌట్. బట్ ఎస్టర్డే నిన్న మనం క్యాంప్స్ పెట్టి సెట్ చేసి చూడంగా ఏమైందంటే అక్కడ దెయ్యం అనేది కనిపించలేదు. ప్రస్తుతానికి మనకి ఒక గజ్జెల సౌండ్ అనేది వచ్చింది. సో ఏంటంటే వాళ్ళు మనం ఆ గజ్జెల సౌండ్ అనేది చూస్తానికి మన గాయస్తో వచ్చాం. సో మన గాయస్ని మీట్ అవ్వండి. హాయ్. సో కంటెంట్ ఏంటంటే గాయస్, ఇవాళ మనం చైతన్య బ్యాక్ సైడ్ ఉన్నాం. సో ఏంటంటే ఇక్కడ దెయ్యం ఉందని చెప్పి చాలా మంది చెప్పారు, బట్ ఎవరు రివీల్ చేయలేదు. సో ఏంటంటే ఇవాళ మనం మన బాయ్స్తో వచ్చి ఇక్కడ దెయ్యం ఉందా లేదా ఆర్ ఇంకేమన్నా జరుగుతుందా ఇక్కడ అనేది చూస్తానికి అని చెప్పి వచ్చాం. సంజయ్ నిజం చెప్పు. అది కాదు సంజయ్. చెప్పురా చెప్పురా. నువ్వు దెయ్యం ఉండిద్దని వచ్చావా, అది ఆడదెయ్యం అని వచ్చావా? దెయ్యం ఉండిద్దనే వచ్చారు. అది ఆడదైతేనే మగదైతేనే. ఇప్పుడు మామ సరే దెబ్బ దెబ్బ తీయాల్సింది. మామ ఇప్పుడు అది వచ్చి అంటే అయ్యన్న దెయ్యంతో ఐటమ్ డాన్స్ వేయించాల్సిందే. ఏమంటారు గైస్? దెయ్యంతో మీ సపోర్ట్ మాకు కావాలి. డాన్స్ అయిపోయి ఉంటే చాలు. అది తెలుసుగా, దెబ్బ దెబ్బ అది. ఓకే గైస్, ఇంకా ఈ సొల్లు ముచ్చట్లంతా వద్దు, మనం వీడియో ముచ్చట్లు కాదు. సో ఏంటంటే అది చూడు, ఆ ప్లేస్ ఒకసారి చూడడానికి ఎంత భయంకరంగా ఉందో తెలుసా అసలు. భయంకరంగా ఎంతున్నా సరే ఇవాళ మనం ఏదైతే అది అయింది. ఖచ్చితంగా మనం వీడియో కంటెంట్ కొడుతున్నాం అంతే. గజ్జెల సౌండ్, ఆ సౌండ్, ఈ సౌండ్ కాదు, మన రీసౌండ్ ఏంటో చూపిద్దాం. దెయ్యంతో దెబ్బ అయినా, దెయ్యంతో అబ్బా అయినా సరే గైస్, this is the most suspicious place and also there is so many doubts behind this place. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా, ఇంగ్లీష్ నవల్స్. సో ఏంటంటే మనం ఇవాళ ఇక్కడ హాంట్ చేయడానికి వస్తున్నాం. చూడండి ఈ ప్లేస్ చూసారుగా ఎంత భయంకరంగా ఉందో. బట్ ఇక్కడ ఏంటంటే దెయ్యం ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. సో ఇవాళ మేము మీకు అది ఒక కన్ఫర్మేషన్ ఇస్తాం. సరే కానీ సంజయ్ చెప్పురా. లోపలికి వెళ్తావు, ఆ లోపల దెయ్యమో భూతమో ఉండేది తీసేది. ఎవడన్నా మనిషి ఏముంటే మనిషి ఉన్నా ఏమున్నా చెప్పా కదా నీకు. కొబ్బరి వద్దు సంజయ్. కొబ్బరి లేదు, ఏం లేదు, డైరెక్ట్ వెళ్తామే. ఇక అంటే ఇప్పుడు నువ్వు లోపల దూకుతున్నావా? దూకుతాగా. నేను రావట్లేదుగా. నువ్వు వచ్చినా రాకపోయినా నేను దూకుతాగా. నువ్వు వచ్చినా రాకపోయినా చెప్పాగా. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా ఇవాళ ఖచ్చితంగా ఇక్కడ ఏముంది అనేది తెలియాలి. తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. సో ఏంటంటే ఇవాళ మనం ఖచ్చితంగా మన ఫాలోవర్స్కి చూపిద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది, ఏముంది అనేది. దెబ్బ దెబ్బ తీద్దామని పిలిచారు. దెబ్బ దెబ్బ అంటే ఏదైనా చెప్తుంటే మళ్ళీ ఏమోలే. ఈడ చూస్తేమో రకరకాలుగా ఉంది. చూడు అసలు ఒకసారి చూడు అసలు ఎట్లా ఉందంటే అమ్మ చూస్తేనే ఉచ్చబడుతుంది ఆ స్పాట్. అసలు నిజంగా చూస్తేనే ఉచ్చబడుతుంది తెలుసు ఆ స్పాట్. అది ఇప్పుడు మెల్లి మెల్లి పచ్చి సౌండ్స్ కూడా స్టార్ట్ అవుతుంది. సౌండ్ చేసింది, రికార్డ్ రాయించిందా? రికార్డ్ సౌండ్ చేసింది నువ్వా? నువ్వేనా? పక్కాగా? ఎందుకయ్యా మనుషుని భయపెడతావు? సరే సరేలే కానీ వాటికి కూడా ఏమైందిలే బ్రో. నువ్వు మరీ ఇంత భయపడతావా? ఎక్కడేదో ఉందిరా, ఎక్కడేదో ఉందిరా. కనిపించింది. ఏం కనిపించింది నీకు? ఎక్కడేదో ఉందిరా. ప్రాణం పోయే టైంలో కూడా వీడియో కావాలి బ్రో. ఏం కనపడలేదు బ్రో వీడియో. చెప్పులు కూడా తెంగించావు నువ్వు అనవసరంగా. హబీబ్ అలాగే ఏదో అన్నట్టున్నావు, చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చేసావు. జస్ట్ ఊనే అలా భయపెట్టాడు బ్రో ఒకేసారి.
నాకేం అర్థం కాలేదు బ్రో. సర్లే నువ్వు ఇప్పుడే ఇట్లా అంటున్నావు అంటే మరి డైరెక్ట్గా కొంచెం కాసేపు ఆగాక డైరెక్ట్గా చూస్తే ఇంకేం డైరెక్ట్ గా బ్రో పట్టే సౌండ్ కూడా వినిపిస్తున్నాయి కనిపించట్లేదు ఇందాక నుంచి నీకు. ప్రస్తుతానికైతే ఇక్కడ నువ్వేం అనిపించట్లేదు. చూడు ఫోన్ వినిపించింది. చూడు మరి పట్టీల సౌండ్ వినిపించి నువ్వు మాయమవుతావేమో. మొన్న అలీ అన్నయ్య కూడా చెప్పాడు నుంచో మొన్న నైట్ తన రూమ్ ఇక్కడే కదా అవును కూర్చున్నప్పుడు బయట కూర్చొని ఉన్నాడంట. చెట్టు చూడు ఎలా ఉంటుందో. ఆయాసం వస్తుంది. ఏంటో సంజయ్ వద్దు సంజయ్ వెళ్ళిపోదాం సంజయ్. అవసరమా బ్రో మనకి ఇది? భయం వేస్తుంది సంజయ్ వెళ్ళిపోదాం నిజంగా. మరి మీరు ఏదో మాటలు అవన్నీ చెప్పారు కదరా. లేదు ఖచ్చితంగా ఏం లేదు అక్కడ ఉంది అని మీరు ఊరినే అబద్ధాలు చెప్తున్నారు. ఇట్లాంటివి చాలా చూసాం. ఇదంతా బేలా వ్యవహారాలు అది ఇది అని చెప్తున్నారు కదా. సరే సంజయ్ కెమెరా నాకి నువ్వు వెళ్ళు. కెమెరా నాకు ఇచ్చి నువ్వు వెళ్ళు. వెళ్ళిపో. నువ్వు నమ్మవు అనవసరం ఇంకా. వెళ్ళిపో సంజయ్. అటు వెళ్ళు సంజయ్. జస్ట్ అక్కడికి వెళ్ళి చూడు. చూసిరా పో మరి. చూస్తాను కదా తెలిసేది. ఇందాక నుంచి మాటలు చెప్తున్నాడు ఏదో చూసి చెప్తున్నా సంజయ్. సంజయ్ వద్దు సంజయ్ అర్థం చేసుకో. సంజయ్ చూడు ఇప్పుడు దాకా ఊగని చెట్లు ఇప్పుడు ఊగుతున్నాయి. నాకెందుకో తేడా కొడుతుంది. అర్థం చేసుకో సంజయ్ వద్దు. ఫ్లాష్ ఇవ్వ ఒకసారి. లోపల నిజంగా ఏదో లైట్ ఉందిరా రే. నిజంగా లోపల ఏదో లైట్ ఉందిరా ప్లీజ్. నిజంగా భయం వేస్తుందిరా రే. సంజయ్ లిమిట్లోనే ఉంది. రే ప్లీజ్ వద్దురా వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోదాం ప్లీజ్ రా. అయినా ఎందుకులే బ్రో వెళ్ళిపోదాం బ్రో. వీడియోలు కావాలంటే ఎప్పుడన్నా చేసుకోవచ్చు. వద్దు అనవసరం వెళ్ళిపోదాం ప్లీజ్. అట్టంటావేంటి బ్రో ఇక్కడ దాకా వచ్చి? లేదు ఏం కాదా నేను ఇప్పుడు బ్రో ఒకరికి ముగ్గురు ఉన్నాం. కాదు బ్రో ప్లీజ్ బ్రో అర్థం చేసుకో బ్రో. అర్థం చేసి నాకు కూడా ఇందులో వంకాయ తెలుసా అసలు? వణుకయ్యేది వణుక్కాంది కాదు బ్రో. అసలు ఉందో లేదు తెలియాలి కదా. చూడు క్లియర్ గా తెలుస్తుంది బ్రో. వాళ్ళు ఉందని చెప్తున్నారు. నేను వస్తాదా నీతో తోడు వెళ్దాం. సంజయ్ ప్లీజ్ వెళ్దాం దా ఏం కాదురా బ్రో. వద్దు బ్రో నిజంగా బాగా చూడు నా మొత్తం చెమటలు చూడు ఎట్లా పట్టేసి ఏం కాదు రా బ్రో. బ్రో వద్దు బ్రో లైఫ్ రిస్క్ వస్తలేదు బ్రో. రిస్క్ ఏమి ఉండదు రా బ్రో. ఇప్పుడు రిస్క్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు రిస్క్? కుక్కలు కూడా అరుస్తున్నాయి బ్రో. నీకు వినిపిస్తలేదేమా? స్పాట్ చూస్తాను నువ్వు కావాలంటే చూడు. నువ్వు ఏ చెట్టు ఊగట్లా. ఇది ఇది ఈ చెట్టు ఒక్కటే ఊగుతుంది చూడు. గాలికి ఏ చెట్టు ఊగట్లా. ఇది ఒక్కటే ఊగుతుంది. సంజయ్ ఇక్కడ ఫోకస్ ఉంది కావాలంటే చూడు. ఇది ఒక్క చెట్టే ఊగుతుంది చూడు. నువ్వు ఏ చెట్టు ఊగట్లా. ఇది ఒక్కటే ఊగుతుంది చూడు. నమ్మండి బ్రో ప్లీజ్ వద్దు. ఎందుకంటే చాలా మంది చెప్పారు కదా ఇక్కడ వద్దు రావద్దు ఈ టైంలో అని చెప్పి. ఏం కాదు పా బ్రో. ఎందుకు బ్రో ఇప్పుడు దాకా ఇంత ధైర్యంగా ఉండి ఒక్కసారిగా బిస్కెట్ అయిపోతున్నావు? నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పారు బ్రో. మరి ఇప్పుడు దాకా బేలా గీలా అన్నావుగా. ఏం కాదు నేను ఉన్నాపా. బ్రో అట్లా నా మూమెంట్ ఏం కాదు రా బ్రో. వద్దు రా బ్రో పిచ్చోళ్ళ చేస్తావు. ఇప్పుడు ఈ కాలాల్లో దెయ్యాలు బుకాలు ఏంటన్నావు. అంటే నిజంగా వద్దు. ఎక్స్పీరియన్స్ చేసాము బట్ మీరే వింటలేదు. సో ఏం చేస్తాం ఇంకా. సౌండ్ విను. సౌండ్ విను. సైలెన్స్. మీరు ఎక్కడ ఇక్కడే పడిందండి. ఇక్కడే బ్రో చూడు బ్రో. అమ్మా వద్దు బ్రో అమ్మా ఏదో ఫీలింగ్ వస్తుంది బ్రో. ఎవరు చూడు బ్రో. చూడు చెట్టు నుంచి వద్దు బ్రో. చెట్టు నుంచి సౌండ్ వస్తుంది. వద్దు బ్రో సంజయ్ వద్దు సంజయ్ అర్థం చేసుకో సంజయ్. చెప్తుంది నీకే వినిపించట్లేదా? వద్దంటున్నావు కదా. ఏం కాదు రా బ్రో. లోపలికి వెళ్ళబాక వద్దు. సంజయ్ వద్దు సంజయ్. అనవసరంగా గెలికిన వాళ్ళం మాకు సంజయ్. చెప్పు. పాడుతుంది చెప్తే విన్నావా?